రండి, మాట్లాడండి. మీ వాక్కు వెల్లడవుతూ ఉండగానే అంధకారము తేజవంతంగా మారినట్లు నాతోనూ మాతోనూ మీరుండి మాట్లాడి మీ పక్షమే నిలబడుతున్న దాసుని నోట మీ మాట ఉంచండి. వినువారికి వినగలిగిన ఆత్మను బోధించు నాకు బోధన చే శక్తినిచ్చి నీ రాకడకు మమ్మల్ని ఆయత్తపరిచి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకు చెల్లునుగాక. కీర్తనల అధ్యాయం తీద్దాం. కీర్తనలు 84వ కీర్తన. కీర్తనల అధ్యాయం 84వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక. ఈ కీర్తన కోరాహు కుమారులు రాసిన కీర్తన. కోరాహు కుమారులు అంటే మనకొకటి జ్ఞాపకం రావాలి. దైవజనుడైన మోషే తన నాయకత్వంలో నడుపుతున్నప్పుడు ఇశ్రాయేలీల సైన్యానికి దేవుడే నడిపిస్తూ అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు పాళెములో ఒక సమస్యను తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇశ్రాయేలీల మధ్యలో దేవుడు మీతోనే ఉంటాడా, వారితోనే ఉంటాడా అని ఒక ప్రశ్న తీసుకొచ్చి ఇశ్రాయేలీల మనస్సులు చెరిపిన వారిలో ఈ కోరాహు, అభిరాము, దాతాన్ అనే ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఇశ్రాయేలీయుల్ని, సర్వ సమాజమును పాడు చేసిన వారు. నా ప్రియ సహోదరులారా, దేవుడే నడుపుతున్నప్పుడు, దేవుడే అద్భుతాలు చేస్తున్నప్పుడు, దేవుడు తన దాసులుగా ఒకరిని ఎన్నుకుని ఏర్పరచుకుని పని చేపిస్తున్నప్పుడు ఆ మంచి పనిని సహకరించకుండా, ఆ మంచి పనిని ప్రోత్సహించకుండా, ఈ మంచి పనిని దేవుడు మనతో ఉన్నాడని అనుకోకుండా వ్యతిరేకత తెచ్చినవాడు. దాని పరివసన వాళ్ళు గొప్ప నష్టాన్ని ఎదురు చూశారు. ఒకేసారి భూమి నోరు తెరిచినట్లుగా, అందులో వారందరూ చనిపోయినట్లుగా, వారి కలిగిన యావత్తు పోగొట్టుకున్నట్లుగా బైబిల్ తెలియచేస్తుంది. సరే, వారి కుమారులు, కోరాహు కుమారులు మాత్రం బైబిల్ చెబుతుంది దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర కూర్చుని ఉన్నారంట. వాళ్ళు ఆ బిడ్డలు బతికున్నారు. వారు రాస్తున్న కీర్తన ఏంటంటే 84వ కీర్తనలో, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. నీ మందిరమందు నివసించేవారు, నీ మందిరములో నివసించటం, దేవుని మందిరములో నివాసముగా మారాలి. అది వారు చెబుతున్నారు. వారు అంటారు, మా తండ్రులు ఇలా జరిగారు కదా అని అంటలా, మా తండ్రికి ఇలా చేసావు కదా అన్న మాట అంటలా. నీ మందిరమందు నివసించేవారు, దేవుని మందిరంలో నివసించేవారు, దేవుని మందిరం దగ్గర గడిపేవారు. దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన సన్నిధిని, ప్రసన్నతను ఆ మందిరం మీద నిలిపి ఉంచుతాడు. కనుక మందిరమందు నివసించువారు ధన్యులు, వారంట నిత్యము నిన్ను స్తుతిస్తానే ఉంటారు. ఆమేన్. దేవుణ్ణి స్తుతించటం, నిత్యము దేవుని స్తుతించటం వారి పనేం లేదిక. దేవుని మందిరములో నివసించటం, దేవునితో మాట్లాడుకోవటం, తమ దేవుని కార్యములు చేస్తూ ఉంటాం, తమ దేవుడు నడుపుతున్న మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరమైతే నీవైనా నేనైనా ఒకవేళ తప్పిపోయిన వారు ఉంటారు, తొలగిపోయిన వారు ఉంటారు. అనుకోకుండా అక్కడ నష్టమే జరిగింది, ఇబ్బంది ఎదురైంది. అయినా కోరా కుమారులు అంటారు, నీ మందిరమందు నివసించాలి, నీ మందిరమందు నివసించే వారే ధన్యులు అని మాట్లాడుతున్నారు. దేవుని మందిరమందు నివసించేవారు ధన్యులు.
వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తా ఉంటారంట. దేవునికి స్తోత్రార్పణ చెల్లిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, తమ దేవుణ్ణి గణపరుస్తూ, తమ దేవుని కొరకే ఏదైనా చేయటానికి వీటన్నిటిని ఎలా మర్చిపోతారన్న అనొచ్చు. దుఃఖము వెనక ఆమేన్ దేవుడేదో ఒక మేలు దాచి ఉంచాడు. శ్రమ వెనక మరొక బహుమానాన్ని దాచి ఉంచాడు. ఏదైనా నింద దానికి ప్రతిగా మార్చగలిగిన దేవుడు కనుక, సమస్తము చేయగలిగిన దేవుడు గనక, ఏదైనా చేయటానికి ఉన్నదానిని మార్చడానికి సర్వాధికారం కలిగిన దేవుని దగ్గర నివసిస్తున్నప్పుడే మనకు అర్థం అవుతుంది. ఎవరమైతే నివసిస్తున్నామో, నివాసమును మార్చుకుంటున్నామో, మన దేవుని మందిరములో నివసించటం. నా ప్రియ సహోదరులారా, మందిరమందు నివసించువారు ధన్యులు. ఒకటి, వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారంట. ఆ అధ్యాయం ఆ మాట దగ్గర ఉంటుంది, సెల, ఆగాలి, అక్కడ ఆగిపోవాలంట. నిజమే కదూ? దేవుని మందిరంలో ఉంటాం, దేవుని స్తుతించటం, దేవుని నిత్యము ఆరాధన చేసుకోవటం. ఎప్పుడైతే ఎవరమైతే నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తుంటామో, స్తుతిస్తూ ఉంటామో, మహిమపరుస్తూ ఉంటామో, ఆ కింద వాక్యం చెప్తుంది, నీ వలన బలము నొందు మనుషులు, నీ వలన బలము నొందే మనుషులు. దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు. వారి నివాసము దేవుని దగ్గరే, దేవునితో నడవటమే, దేవుని యందు నిలిచి ఉండటమే, తమ దేవుని కొరకు, కార్యాల కొరకు, తమ దేవుని మహిమ కొరకు నిలిచి ఉండటమే. దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడి నడపోతున్నాడు. నిందైన, అవమానమైన, తృణీకారమైన ఏదైనా ప్రభు అయిన యేసు క్రీస్తు కృప నుండి వేరు చేయవన్నట్లుగా ఆయన కృప కొరకు నిలిచి ఉన్నప్పుడు, మనము మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నివసిస్తున్నాగా అక్కడ ధన్యతను కలిగి ఆయన స్తుతిస్తున్న వారు ఎవరైతే ఉన్నామో, స్తుతిస్తూ ఉంటామో, వారంట నీ వలన బలము నొందుతున్నారు. ఆమేన్. దేవుని వలన బలం పొందుకోవాలి. దేవుని వలన బలము పొందుకునే మనుషులు ధన్యులు. అందుకే కీర్తనకారుడు 18వ కీర్తన రాస్తూ అంటాడు, 19వ కీర్తనలో, యెహోవా నా బలమా. ఈ 18వ కీర్తనలో యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రారంభిస్తాడు. యెహోవాయే నా బలము, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఈ అధ్యాయములో సరిగ్గా 50 వాక్యాలు ఉంటాయి కదా. 18వ అధ్యాయంలో దేవుణ్ణి ప్రేమిస్తున్న వారికి అంటాడు కదా, ఏదైతే దేవుడే బలముగా ఉన్నాడో, దేవుడే బలముగా మారుతున్నాడో, తన దేవుడు బలముగా మారుతున్నప్పుడు, ఆ బలాన్ని ప్రేమిస్తున్నప్పుడు పరిస్థితులన్నిటినీ, ప్రతికూలమైన వాటన్నిటినీ 19వ వాక్యం ఉంటుంది, విశాల స్థలమునకు ఆయన తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టను గనుక ఆయన నన్ను తప్పించాడు. నేను ఆయనకి ఇష్టను గనక తప్పించాడు. 20వ వాక్యంలో, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. ప్రతిఫలం ఇస్తాడు, ఆమేన్, తప్పిస్తాడు. ఎట్లా? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నివసిస్తే. దేవుని మందిరంలో నివసించలేవు. దేవుని మందిరము పరిశుద్ధము కదా. ఎన్నటన్నిటికీ నీ మందిరానికి ఉన్నది ఏంటిది? పరిశుద్ధతే అనుకూలం. పరిశుద్ధతలో మనం నివసించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం నివసించినప్పుడు దేవుడే బలముగా మారతాడు. బలముగా మారినప్పుడు దేవుడు నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నా నీతిని చూస్తాడు. అంతేకాకుండా నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఫలము ఇస్తాడు, ప్రతిఫలము ఇస్తాడు. ఆమేన్ చెప్పాలి. ప్రతిఫలముగా దేవుడిస్తున్నాడు. ఏదైతే దేవుని సన్నిధిలో ఉంటామో, దేవుని సముఖములో ఉంటామో, దేవుని సన్నిధానములో మనం వెంబడిస్తూ ఉంటామో, నా ప్రియ సహోదరులారా, మనము దేవుని అందు నివసిస్తున్నాం కదా, దేవుని మందిరంలో నివసిస్తూ ఉన్నాం కదా. మందిరంలో నివసించటం మనకు చేతనైతే గనక నిత్యము దేవుని స్తుతిస్తూనే ఉంటాం. స్తుతుల మూలమున సాతాను కోటలు కూలిపోతున్నాయి. స్తుతుల దుర్గము స్థాపించబడుతుంది.
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడై ఉన్న దేవుడు మన స్తుతులపైన ఆసీనుడై ఉంటాడు. పరిస్థితులు అక్కడ మార్చబడతాయి, స్తుతుల మూలమున మారిపోతాయి. స్తుతులు స్థాపిస్తూ ఉంటే శ్రమగల లోయైన స్తుతిలోయగా మారిపోద్ది. సంకటమైన దుఃఖమైన అక్కడ మార్చబడతాయి, స్తుతులు ఉన్నాయి కాబట్టి. కనుక యెహోవా నా బలమా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఎందుకని? దేవుడు ఇరుకులో ఉన్నామా విశాలతకు నడిపిస్తాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాకుండా నా దీపమును వెలిగిస్తాడు. ఆమేన్. దీపం ఆరిపోతూ ఉంటుంది, నీ ఆధ్యాత్మిక జీవితం ఆరిపోతూ ఉంటుంది, ప్రార్థనా జీవితం ఆరిపోతూ ఉంటుంది. ఈ పోరాటాల్లో, పరీక్షల్లో, శ్రమల్లో వెళుతూ ఉన్నప్పుడు, సంకటాల మధ్యలో, వీటన్నిటి మధ్యలో ఆత్మదీపం ఎప్పుడైతే ఆరిపోతుందో వెంటనే అంటాడు కదా, నా బలము నా బలము నన్ను మరలా వెలిగిస్తాడు. నా దీపమును వెలిగించువాడు ఆయనే, నా చీకటిని నాకు వెలుగుగా మారుస్తాడు. దీపం వెలిగించబడింది, ఆమేన్. చీకటి వెలుగుగా మారిపోతుంది. ఏ చీకటి ఉందో, ఏ చీకటి క్రియల్లో ఉన్నామో అక్కడ ప్రభు దానిని వెలుగుగా మార్చునుగాక. వెలుగుగా మార్చి ఆ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఉంటుంది, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములు దాటుతున్నాను. ఈ వాక్యాలన్నీ కనబడుతూ ఉంటాయి 18వ కీర్తనలు. ఎందుకనంటే దేవుని మందిరమందు నివసిస్తున్నారు. ఆమేన్. దేవుని మందిరమందు నివసిస్తున్నారు. దేవుని మందిరమందు నివసిస్తున్నాం కదా. నివసించేటప్పుడు, దేవుని మందిరం నివసించేటప్పుడు వారు దేవుని మందిరంలో నివసిస్తూ దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తుతించడాన్ని బట్టి నీ వలన బలమునొందు మనుషులు ధన్యులు. వారు ఏం చేస్తారంటే ఈ మందిరంలో ఏముంటుందంట, ఒకటి దేవుని బలం ధరించుకున్నారు, రెండోది దేవుని మందిరం గురించి కీర్తనల అధ్యాయం మనం చూస్తున్నప్పుడు, కీర్తనల అధ్యాయం 36వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 8, 9 వాక్యాల్లో నీ మందిరము యొక్క సమృద్ధి వలన, నీ మందిరం యొక్క సమృద్ధి వలన, ఆమేన్. దేవుని మందిరం యొక్క సమృద్ధే. మనకి ఎన్ని ఉన్నా ఏమున్నా అది వ్యర్థమే. నీ మందిర సమృద్ధి, నీ మందిరం యొక్క సమృద్ధి ఉంది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. మందిరంలో నివసిస్తున్నామా? మందిరంలో మేలులు అనుభవిస్తాం, మందిరంలో కార్యాలు చూస్తాం, మందిరాల్లో అనేకమైన చూస్తాం. కానీ మందిరంలో నివసించలేము, మందిరంలో నివాసం చేయలేము. మన నివాసపురాలు వేరుగా ఉంటాయి. మందిరంలో నివసించలేము. మందిరంలో నివసించేది ఎవరంటే కోరహ కుమారులు అంటారు. నీ మందిరమందు నివసించు వారే ధన్యులయ్యా. వారు నిత్యము నిన్ను స్తుతిస్తూ ఉంటారు. ఎందుకనంటే నీ బలమునందు మనుషులు ధన్యులు. నీ బలం అక్కడ దొరుకుతుంది, దేవుని బలము దొరుకుతుంది, దేవుని ప్రభావం దొరుకుతుంది. కనుక మందిరం యొక్క సమృద్ధి, దాని వలన వాళ్ళు తృప్తిపరచబడుతున్నారు. 36వ అధ్యాయంలో 36వ కీర్తన చూస్తున్నప్పుడు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి తాగిస్తున్నావు. ఆమేన్. ఆనంద ప్రవాహములోనిది వారికి తాగిస్తున్నావు. హల్లెలూయా. నీవే తాగించువాడవు. ఆమేన్ చెప్పాలి. దేవుడు తాగిస్తున్నాడంట వాళ్ళకి. వారు ఏం చేస్తున్నారంటే ఆనంద ప్రవాహములోనిది త్రాగుతున్నారు. దేవుని ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించున్నావు. అక్కడ ఆనందం, సంతోషం, సమాధానం ఇవన్నీ మనకు కావాలంటే గలతీ పత్రిక మనం చూసినప్పుడు ఆత్మ ఫలమేమనగా, ఆమేన్. ఆత్మ ఫలము విశ్వాసము, ప్రేమ, సమాధానము, సంతోషం, ఆశ, నిగ్రహం ఇవన్నీ అక్కడ కనబడతాయి. మందిరములో నివసించే వారికి ఎప్పుడైతే మందిరం నివసిస్తున్నామో ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగిస్తున్నారు ప్రభు. అక్కడ ఉంటది, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేసే మార్గములు వారికి అతి ప్రియములుగా ఉంటాయి. ఆ యాత్ర ఆత్మీయ యాత్ర. ఈ యాత్ర చేసేటప్పుడు ఆ మార్గములు వారికి అతి ప్రియములుగా మారిపోతాయి. హల్లెలూయా. మార్గములు వెళుతున్నాం, మన మార్గాలు ఎలా ఉన్నాయో కానీ యాత్ర చేయు మార్గములైతే ప్రియముగా మారిపోతాయి. మందిరములో సమృద్ధి వలన,
ఆనంద ప్రవాహంలో త్రాగుటం వలన. ఏ ఆనందం ఇది? మందిర సమృద్ధిలో ఉన్న ఆనందం. ఈ చెప్పనాశక్యమైన సంతోషం ఉందా? సమాధానమైన ఆనందమేనా మనది? కాదనుకుంటా. ఈ ఆనందం అనేది ఎప్పుడైతే త్రాగుతూ ఉంటామో, ఆ జలాన్ని త్రాగుతూ ఉంటామో, 36వ కీర్తనలో త్రాగించుచున్నావు, హల్లెలూయా. అప్పుడంట వారు యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములుగా ఉంటాయి. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు, బాకాలోయ ఏడుపు, దుఃఖము, అంగలార్పు, బాకాలోయ బాధ. బాధలుండి ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? అంగలార్పు కదా, ఏడుపు కదా, బాధ కదా, తృణీకరాలు కదా, ఎలా ఉంటున్నావు? బైబిల్ చెబుతుంది, వారు బాకాలోయలో బడి వెళతారు. వారు బాకాలోయలో బడి. ఎవరు? మందిరంలో నివసించేవారు, నిత్యము స్తుతించేవారు, దేవుని బలము వలన బలము నొందు మనుషులు. వారు యాత్ర చేసే యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేమలు గనక వారు బాకాలోయలో బడి వెళ్ళుచు. ఆ దుఃఖం ఉందే, ఏడుపు ఉందే, ఏదైతే బాధ ఉందే, అంగలార్పు ఉందే, దానినంట జలమయముగా చేస్తారు. హల్లెలూయా. జలమయము. ఏడుపు దాన్ని దీవెనగా మారిపోతుంది, దుఃఖం నాట్యంగా మారిపోతుంది, వేదన మబ్బులు దాటిపోతున్నాయి. అంతేకాకుండా తొలకరి వాన దీవెనలతో దాన్ని కప్పును. హల్లెలూయా. తొలకరి వాన దీవెనలు, ఆమేన్. తొలకరి వాన దీవెనలతో కప్పబడద్ది. ఈరోజు మందిరంలో నివసిస్తున్నావా? మందిరమేనా మన నివాసపురం? మేలులు చూస్తాం మన మందిరాలు. ఎవరైనా చూడండి, మేలు కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, గొప్ప చేయబడాలి, ఇంకేదైనా కలగాలి. కానీ మందిరంలో మాత్రం నివాసం ఉండవు. నివాసం అనేది అక్కడ పెట్టుకోం. మందిర సమృద్ధి అనే దానిని కొంతే చూస్తాం. మందిరంలో ఆనంద ప్రవాహము ఆయన తాగిస్తున్నాడు, కొంతవరకే తాగుతాం. కొంత తాగి కొంత ఏం చేస్తాం? దేవుడు మాకే మేలు చేయలేదు, దేవుడు మాకే కార్యం చేయలేదు, ఏదో అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు ఏం జరగట్లేదు, దేవుడిని వల్ల మాకేముంది, ఏం ఉపకారం ఉంది, ఏముంది అని దేవుని మీద నిష్ఠూర పడతాం. ప్రభువైన యేసుక్రీస్తు గాయములు రేపుతాం, ఆత్మను తృణీకరిస్తాం, పరిశుద్ధతను విడిచిపెడతాం, ప్రార్థన విడిచిపెడతాం, సమస్తం విడిచిపెడతాం. ఇదిగో కోరాహు కుమారులు అంటున్నారు. కోరాహు చనిపోయాడు, తన భార్య, తనకు కలిగినదంతా, వారందరూ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చారు. ఎవరైతే కోరాహు కావాలనుకున్నారో, కోరాహు సన్నిహితులకి ఎవరు కావాలనుకున్నారో వారందరూ పక్కెళ్ళారు. మోషే అనుకున్నవాడు పక్కొచ్చారు. ఒక్కసారిగా భూమి నోరు తెరిచింది. ఉన్న పాటున వారు కలిగినవంతా భూమిలోకి వెళ్ళిపోయింది. అంతే, ఒక్క రెప్పపాటున చనిపోయారు. నా ప్రియ సహోదరులారా, మా తండ్రులు కీడు చేశాడు దేవుడు, మా కుటుంబంలో కీడు జరిగింది, మేము ఎలా నమ్ముకుంటాం అని అంటలేదు వాళ్ళు. నీ మందిరంలో నివసించువారే ధన్యులు, నిన్ను స్తుతించువారు, నిన్ను నీ బలము కలిగిన వారు. నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి బలము లేదేమో, బలము లేక ఉన్నావేమో, లేదు బలము లేనివానిగా ఉన్నావేమో, బలము లేదు, మేలు లేదు, సమాధానం లేదని నీవుగా నీ కలిగిన వాటన్నిటిని వెనక్కి తిరిగి చూసుకుంటూ కృంగిపోతున్నావేమో, అక్కడే కృంగిపోతున్నావేమో. వారు బాకాలోయలో బడి బయలుదేరారు. బాధలో ఉన్న, ఏడ్పులు, అంగలార్పు, ఏదైతే ఆ లోయ అంతా బాధే, అదంతా బాధే. శ్రమ కలిగిన దాంట్లో కూడా బయలుదేరారు. శ్రమల సంకటంలో కనుక బయలుదేరగలిగితే దేవుణ్ణి స్తుతించువారు, దేవుణ్ణి మహిమపరుచువారు, దేవుణ్ణి ఆరాధించువారు, నీ దేవుడే చేయగలడని నమ్మి విశ్వాసంతో ముందుకు కొనసాగలిగితే, నీ విశ్వాసాన్ని కనబరచగలిగితే, ఆ శ్రమల గుండా, లోయల గుండా వెళుతూ ఉన్నప్పుడు బైబిల్ చెబుతుంది, దానిని జలమయముగాను చేయుదురు. అంతేకాకుండా తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది. హల్లెలూయా. తొలకరి వాన దీవెన అక్కడ కప్పబడుతుంది. తొలకరి వాన దీవెన. శ్రమగా ఉండదు, శోధనగా నిలిచి ఉండదు, సమస్యగా నిలిచి ఉండదు. ఎప్పుడు? నీవు దేవునితో నివాసంగా మార్చుకున్నప్పుడు, దేవుని మందిరంగా మనం ఉన్నప్పుడు,
దేవుని మందిరంలో ఏముండాలి? స్తుతులు చెల్లించేవారుగా, ఎల్లవేళ కృతజ్ఞత స్తోత్రాలు కంచి వేసినప్పుడు, నీ హృదయంలో ప్రభుని యేసు క్రీస్తును ప్రతిష్ఠిత చేసుకున్నప్పుడు, ప్రభుని యేసు క్రీస్తును స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇచ్చిన కృపచేత బలవంతులు అవుతున్నప్పుడు, ఆయన ఇచ్చిన సమాధాన క్షేమం పొందుకుంటూ ఉన్నప్పుడు, వీటన్నిటిలో మనం వెళుతున్నప్పుడంట మనకు దొరికేది ఏంటంటే తొలకరివాన. ఆమేన్. తొలకరివాన దీవెనలు దాన్ని కప్పేస్తాయి. కనపడదు, ఇంకా దుఃఖం కనపడదు, వేదన కనపడదు, ఏవి కనపడదు. కప్పివేయబడింది కదా, తొలకరివాన దీవెలతో కప్పబడ్డాం కదా. ఆ కింద మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 7వ వాక్యం చూస్తుంటే, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. హల్లెలూయా. వారు నానాటికి బలాభివృద్ధి నొందాలి. ప్రయాణం ఉంది, ప్రయాణం ఉంది, ప్రయాణం ఉంది. ఒకవేళ శ్రమను ఆగామా, ఏ లోయలు ఆగిపోయాము, లోయలు ఉన్నాయి కొన్ని, ఆ లోయలు ఆగిపోతాం. ఏదో ఒక లోయలు ఆగిపోతాం. ఆ లోయ నుండి దాటి బయటికి రాలేము. శ్రమ ఉంది, లేదు దుఃఖం ఉంది, అక్కడ ఆగిపోతాం. వారు బాకా లోయలో బడి వెళ్ళాలి, రావాల్సిందే. ఈ యాత్ర చేయు మార్గంలో వారు అతి ప్రియులుగా ఎంచుకున్నారు. శ్రమ అయినా ప్రభువైన యేసు క్రీస్తు కొరకే, నిందైనా మా ప్రభువైన యేసు క్రీస్తు కొరకే. ఈ శ్రమలో, ఈ బాధలో, ఈ నిందలో ప్రభువైన దేవునికి మహిమ కలుగుతుంది. ఈ పరీక్షలో ప్రభు నన్ను బలపరచబోతున్నాడు. ఒకవేళ ఇది నాకు మేలుకే కలిగింది, ఈ గాయం నాకు మేలుకే కలిగింది అని నువ్వు బయలుదేరినప్పుడు ఆ దానిని తొలకరి వాన దీవెనలు కప్పబడతాయి. కప్పబడిన తర్వాత ఎప్పుడైతే కప్పబడిందో, దీవెన కప్పబడిందో, ఆ బైబిల్ చెబుతుంది వారు నానాటికి, వారు ప్రయాణం అంతా బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. బయలుదేరే ప్రతి ప్రయాణము, ఆమేన్. ప్రయాణం ఆగిపోయింది, ఆత్మీయ ప్రయాణం. యాత్రికుని ప్రయాణం అన్న బుక్ ఉంటుంది, 2వ బైబిల్ అంటారు. తప్పకుండా చదవాలి అందరూ. యాత్రికుని ప్రయాణంలో కనపడుతుంది మనకి మజిలీలు, ఎక్కడెక్కడ ఆత్మీయుడు ఆగిపోతాడు, యాత్రికుడు ఎక్కడ ఆగిపోతాడు. యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు లేఖనం మాట్లాడుతుంది. అతి ప్రియములు అంటే యాత్ర చేయనప్పుడు ఎవరెవరు ఎదురవుతారో ఆ పుస్తకంలో చక్కగా కనపడద్దు మనకి. ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఇది ఎదురవుతూ ఉంటుంది. ఆపేస్తాడు ఏదో ఒకటి. నువ్వు యాత్ర చేసుకుంటున్నావు, నువ్వు యాత్ర బయలుదేరింది, నీ యాత్ర జీవితాన్ని ఆపటానికి, అడ్డగిస్తానికి ఆటంకాలు ఎదురవుతానంటాయి. వారు అతి ప్రియములుగా మార్చుకున్నారు. ఏదైనా కలగని, ఏదైనా రాని వారి ప్రయాణము ఎక్కడికో అక్కడ ముగించబడాలి. ఎక్కడికైతుందో అక్కడ చేర్చబడాలి. నీ ప్రయాణం ఎక్కడికంట చూడండి, అక్కడ వారు ప్రయాణం చేయొచ్చు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడాలి. హల్లెలూయా. సియోనులో దేవుని సన్నిధిలో కనబడాలి. అక్కడ దాకా మన ప్రయాణం ఆగకూడదు. ఎంతలో వస్తాడు ఏ ధనాపేక్షోడు, బలహీనుడు, రోగిష్ఠుడు, ఎవడో ఒకడు యాత్రికుని ప్రయాణంలో అడ్డగిస్తూ ఉంటాడు. యాత్రికుడు బయలుదేరుతూ ఉంటాడు, అడ్డగిస్తాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. ఇంతలో అవిశ్వాసి వస్తాడు, ఇంతలో బలహీనుడు వస్తాడు, ఇంతలో ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు కోరికలోడు వస్తాడు. ఎవరో ఒకడు వచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని, యాత్రను ఆపుతూ ఉంటాడు. ఇంత దుఃఖం ఉంది కదా, ఇంత దుఃఖంలో వెళ్ళాలా నువ్వు? ఈ బాధలన్నీ ఉన్నాయి, నువ్వు వెళ్ళాలా? ఈ బాధ నీకు అవసరమా? ఎందుకు వచ్చావు అని సాతాను నీలో పరీక్ష పెడతా ఉంటాడు. వారు ఏ శ్రమల గుండా వెళుతున్నామో, ఎటుకుండా ఏ లోయలో గుండా వెళుతున్నామో ఆ లోయలో బడి ముందుకెళ్తావే. వారు దానిని జలమయముగా మార్చాలి. ఎండిపోయిందా, ఎడార్లు ఉన్నాయా, అక్కడ నీటి ఓటలు కలుగు చేయు దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్యా. ఏదైనా చేయగలిగిన వాడు, ఏదైనా మార్చగలిగిన మహనీయుడు. ఈ దినం మందిరంలోనా నీవు నివసించేది మందిరమేనా? నిత్యము ప్రభువును స్తుతిస్తున్నావా? ప్రభువును స్తుతించే వాడివేనా నీవు? స్తుతుల దుర్గం పడిపోయిందా? వేకుని లేచి స్తుతుల ప్రార్థన ఆగిపోయింది. ప్రభువును చేసిన మేలులు, స్తుతులు చెల్లించటం విడిచిపెట్టావు. కృతజ్ఞత మనసు పోగొట్టుకున్నావు. సమాధాన క్షేమమైన దేవుని ప్రేమను విడిచిపెట్టావు. కనుక వాటన్నిటినీ మరలా అక్కడ ఆనంద ప్రవాహములోనిది నీకు త్రాగిస్తున్నప్పుడు మరలా ఓట తీసుకోవాలి. నీ దప్పిక తీరేటట్లు, నీ దాహం తీర్చబడినట్లు
అందుకే కీర్తనకారుడు 24 అధ్యాయంలో అంటాడు కదా, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. నువ్వు ఆ ఓట తాగాలి, ఈ ఆనందకరమైన ప్రవాహములను నువ్వు తాగాలి, సమృద్ధి పొందుకుంటూ ఉండాలి, మందిర సమృద్ధి నీలోకి వస్తూ ఉండాలి. ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితంలో కలుగుతూ ఉన్నప్పుడు దేవుని ప్రయాణం ఎక్కడికో, నీ ప్రయాణం వారు బలాభివృద్ధి పొందుకొని వారి ప్రయాణం ఎక్కడికంటే యెరూషలేములో, సియోనులో దేవుని సన్నిధిని కనపడాలి. హల్లెలూయా. సియోనులో కనబడే కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. సియోను వరకు చేరే వరకు నువ్వు బలహీనుడిగా ఉండకూడదు, కృంగిపోయేవాడిగా ఉండకూడదు, ఆగిపోయేవాడిగా ఉండకూడదు. నీ యాత్ర, నీ విశ్వాసం ప్రారంభం ఎలా ఉందో, ఆమేన్, ప్రారంభం అంతా బాగుంటుంది, ముగింపే శ్రేష్టమైనది. ఎవరికైనా ప్రారంభం బాగుంటుంది, ముగింపు చూసుకోవాలి. ఈ ముగింపులో ఎక్కడ తప్పిపోకుండా, తొలగిపోకుండా. అందుకే వారు నానాటికి బలాభివృద్ధి నొందుతున్నారు. ఎలా బలాభివృద్ధి నొందుతున్నారు? ఎలా నొందుతున్నారు? నిత్యము స్తుతిస్తున్నారు. మందిరముగా మారిపోయిన దేవుని మందిరముగా ఇలా దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని సన్నిధిని వెంబడెత్తున్నారు కనుక వారి ప్రయాణంలో అంట చివరి వరకు వారిలో ప్రతివాడు ఎవడో తప్పిపోకూడదు. ఎవరు ఇక్కడ కనబడి అక్కడ కనబడినట్టు ఉండకూడదు, ఇక్కడ కనబడతాం అక్కడ కనబడినట్టు ఉండకూడదు. సియోనులో కనబడాలి, ఆమేన్. ప్రతివాడు అక్కడ కనబడాలి. దేవుని సన్నిధిని కనబడే కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న ప్రార్థన.